నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రత్యేక అసెంబ్లీ సెక్షన్లో పెట్టింది, ఆమోద ముద్ర వేసుకున్నది. సో 3 గ్రూపులుగా విభజించినటువంటి రేవంత్ సర్కార్ ఏబీసీగా 9% ఒకరికి, 5% ఒకరికి, 1% ఒకరికి, మాలా మాదిగా ఉపకులాల్ని విభజిస్తూ ఈ పర్సంటేజ్ను కేటాయించింది. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా కొన్ని లోపాలను ఎత్తి చూపించడం జరిగింది. ప్రధానంగా మాదిగలు 32 లక్షలకు పైగా ఉన్నారు, 11% వాళ్ళకి ఇవ్వాలి. ఇక కులాలని కొంత మార్పులు చేర్పులు చేయాలంటూ ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేయడం కావచ్చు, ప్రభుత్వానికి విన్నపించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా కలిసిండు. సో కలిసి కొన్ని అంశాల గురించి చెప్పిండు. ఏబీసీ కాదు ఏబీసీడీ పెట్టాలి, శాతాన్ని కూడా పెంచాలంటూ ఆయన రిక్వెస్ట్ పెట్టాడు. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిగా గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్ మాదిగా గారు, ప్రధానంగా మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి ముందు పెట్టినటువంటి డిమాండ్లు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కృష్ణమాది ఎంఆర్పిఎస్ ఫౌండరు అధ్యక్షులైతే నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ. అంటే కృష్ణమాదే గారు నేను జస్టిస్ రామచంద్రరాజు గారు కమిషన్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఏదైతే ఏబీసీడీలు అయినాయో అప్పటిదాకా మేము కలిసి పనిచేసిన వాళ్ళం. ఏబీసీడీ అయిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళిపోయినా. అయితే వాస్తవానికి ఆ రోజు జస్టిస్ రామచంద్రరాజు గారు ఏదైతే 2000 సంవత్సరంలో చేసిన వర్గీకరణ ఉన్నదో ఆ వర్గీకరణను బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం మందకృష్ణ మాదిగా. నిజానికి ఆ రోజు జరిగినది ఏ గ్రూప్లో ఉన్న స్కావెంజర్స్ అంటే మురికి పనులు చేసి అత్యధిక పేదరికం ఉన్న మురికి పనులు చేసే వాళ్ళందరినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12 కులాలుగా ఏ గ్రూప్లో పెట్టిండు. బి గ్రూప్లో చర్మకార వృత్తి కలిగిన వాళ్ళను కలిపి బి గ్రూప్లో పెట్టిండు 18 కులాలుగా. అదే రకంగా మాల ఓరియంటెడ్ కులాలను, మాలకు సంబంధించుకున్న ఉప కులాలను కలుపుకొని ఒక 25 కులాలను సి గ్రూప్లో పెట్టిండు. అదే రకంగా డి గ్రూప్లో ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, మాస్టీన్ అని చెప్పేసి అని, పంచమ అని చెప్పేసి అని 4 కులాలను డి గ్రూప్లో పెట్టిండు. అప్పుడు కులాల ప్రకారం కులవృత్తి ప్రకారం విభజన జరిగింది. కానీ ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఈ జడ్జిమెంట్ కన్నా ముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వర్గీకరణ బిల్లును కొట్టేశారు. కారణం ఏంది? ఆర్టికల్ 341 ద్వారా దీన్ని చేయాలని చెప్పేసి అని చెప్పారు. కానీ మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది? ఆ రోజు తీర్పునిచ్చింది కూడా సుప్రీంకోర్టే, ఈరోజు తీర్పునిచ్చింది కూడా సుప్రీంకోర్టే. మళ్ళీ ఆ రోజు తీర్పేంది, ఈరోజు తీర్పేందంటే ఈరోజు సుప్రీంకోర్టు 7 ధర్మాసనం ఏం చెప్పిందంటే ఇది ఆర్టికల్ 341కు సంబంధించింది కాదు. ఆర్టికల్ 341 అనే దాన్ని ఒక కులాన్ని కలిపినా ఒక కులాన్ని తీసేసినా ఈ చట్టం వర్తిస్తుంది, ఈ ఆర్టికల్ వర్తిస్తుంది. కనుక ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా ఈరోజు ఆర్థిక సామాజిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని మైక్రో లెవెల్లో ఎస్సీ రిజర్వేషన్స్ అన్ని కులాలకు అందుతుందా లేదా అనేది చూసి వీటిని వర్గీకరించుకోవచ్చు రాష్ట్రాలు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే ఆ తీర్పులోనే చాలా స్పష్టంగా ఉంది, సూచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మందకృష్ణ మాది యొక్క అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవాలా? మరి ఆయన ఉద్యమంలో నిష్ఠాతుడేమో కానీ ఈ టెక్నికల్ ఇష్యూలో నిష్ఠాతుడు కాదనేది నాకు అర్థమైంది. ఉద్యమంలో చాలా నిష్ఠాతుడు అతను ఎట చేయాలనేది, ప్రభుత్వాలను ఏ రకంగా వణికించాలనే విషయంలో ఆయన నిష్ఠాతుడు కావచ్చు. కానీ ఈ టెక్నికల్ విషయంలో ఆయన నిష్ఠాతుడు కాడనేది నాకు స్పష్టంగా కనపడు. మాదిగల్లో కావచ్చు, ఎంఆర్పీఎస్లో కావచ్చు, ఎంతోమంది చదువుకున్న మేధావులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయన మొండిగా వాదిస్తున్నాడు. విషయం ఏంటంటే ఈరోజు ప్రస్తుతం జరిగిన వర్గీకరణ ఉన్నది. ఈ వర్గీకరణ ఏ రకంగా జరిగిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తున్న రోజే ఆయన లేచి అసెంబ్లీలో తీర్మానం చేసి మంత్రివర్గ ఉపసంఘం వేసి ఏకసభ కమిషన్ వేసాడు. అంటే మాజీ జడ్జి గారైన అఖ్తర్ గారితోన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. షమీం అఖ్తర్ గారితో ఏర్పాటు చేసింది. ఆయన చేసింది ఏంది? ఆయన ఎంక్వైరీ 3 నెలలు చేసిండు. ఏం చేసిండు అతను అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్, ఎంపరికల్ డాటా, అంటే ఇప్పటిదాకా ఎస్సీలలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ఎంత పెద్ద చదువు చదివినరు, ఎంతమంది చదువుకొని కూలి పని చేస్తున్నారు, ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది జీవన విధానం ఏ రకంగా ఉన్నది అని చెప్పేసి అని ఎంపరికల్ డాటాను తీసిండు ఆయన. అంటే ఎస్సీ రిజర్వేషన్ జరిగిన 4 సంవత్సరాల్లో కూడా జనాభా అధ్యక్షుడు ఎంపరికల్ డాటా తీసిండు. ఆ వర్గీకరణ అమలు జరిగిన 4 సంవత్సరాల్లో కూడా ఏ వర్గాలకు వచ్చినాయి అనేది కూడా తీసిండు ఆయన.
తీసి ఆ ప్రకారం వర్గీకరణ చేయమని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో ఆ పద్ధతిలో వర్గీకరణ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మిస్టేక్ లేదంటారు. ఎందుకంటే ఇప్పుడు మందకృష్ణ మాది అంటున్నాడు, మాంగులకు మాదిగలకు దగ్గర సంబంధం ఉంటుంది, వాళ్ళు ఆ గ్రూప్లో ఎట్లా ఇస్తారు అంటున్నారు. నేతకాన్ని సపరేట్గా వాళ్ళకు కేటాయించాలి, వాళ్ళని ఎట్లా కలుపుతారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించలేదా మరి? మీరు ఇక్కడనే మందకృష్ణ మాదిగా పప్పుల కాళేశ్వరుడు గతంలో ఏబిసిడి గ్రూపులు చేసింది కుల వృత్తులను అనుసరించుకొని చేసిందని నేను ముందే చెప్పిన. ఇప్పుడు జరుగుతుంది అది కాదు. ఏబిసిడి అయిన తర్వాత ఏ గ్రూపులో ఉన్న కులాలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, బి గ్రూప్లో ఉన్న మాదిగా ఉప కులాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, 18 కులాలు ఉన్నాయా, ఆ 18 కులాలకు కూడా ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఎంపరికల్ డాటా. అదే రకంగా సి గ్రూప్లో కూడా ఎంతమంది మాల ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అవును ఈ వర్గీకరణ సి గ్రూప్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి విద్యావకాశాలు వచ్చినాయి అనేది కూడా దీంట్లో చూసింది. అంటే 4 సంవత్సరాలు జరిగిన వర్గీకరణను కూడా అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో క్లియర్ కట్గా 12 కులాల్లో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. బి గ్రూప్లో ఉన్న 18 కులాలు మా ఉపకులాలే. ఈయన అంటుండే కదా మాంగు గరోడి అని, మావే, కానీ వాళ్ళు మాత్రం పోటీ పడలేకపోతున్నారు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే మాదిగ గ్రూపులో ఉన్న 17 కులాలు ఉన్నాయి కదా, వాళ్ళు మాదిగలతో పోటీ పడలేకపోతున్నారు, మాతో సమానంగా ఉద్యోగాలు రావట్లేదు అలా. కనుక వీటిని గమనించిన అఖ్తర్ గారు 3 గ్రూపులుగా చేసిండు. నెంబర్ 1 గ్రూప్ ఆర్థికం, సామాజికం, విద్య, ఉద్యోగం, వెనకబాటుతనం, పూర్తి వెనకబాటుతనం. ఈ 59 కులాల్లో ఇటు ఏరి 15 కులాలు పెట్టిండు. ఈయన కులాన్ని చూడలేదు, కుల వృత్తిని చూడలే. అట్టనే బి గ్రూప్లో కూడా ఈ ఇప్పుడు 1,11,000 ఉన్నారు కదా బుడగ జంగాలని, వాళ్ళు పోయినసారి బి గ్రూపు, ఇప్పుడు ఏ గ్రూపులు ఉన్నారు. అంతేందుకు మాది వాళ్ళకు అతి దగ్గర ఉన్న డక్కలి వాళ్ళు పోయినసారి బి గ్రూపులు ఉన్నారు, ఇప్పుడు ఏ గ్రూపులు ఉన్నారు. కారణం ఏంది అంటే వీళ్ళు మాతో పోటీ పడలేకపోతున్నారు, మేము తీసుకుంటున్నాం వాళ్ళ అవకాశాలు. కనుక వాళ్ళను బీల నుంచి తీసి ఏలో పెట్టారు. ఇదంతా ఓకే. ఇప్పుడు మీరు సతీష్ మాదిగ, మీరు ఒక మాదిగ సామాజిక వర్గం, 32 లక్షలకు పైగా ఉన్నటువంటి మాదిగలకు 9% మెట్లు ఇస్తారు, 15 లక్షలు కూడా లేనటువంటి మాలలకు 5% మెట్లు ఇస్తారని మందకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. 11% మాదిగలకి ఇవ్వాలంటారు. సో దీని మీద మీరు ఏం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ నాయకులైనందుకు దీన్ని మాట్లాడలేదు కదా, దీని గురించి అయినా సతీష్ మాదిగ దీన్ని దయచేసి సమాజానికి మేము ఒకటే చెప్తున్నాం, మందకృష్ణ మాదిగ గారికి చెప్తున్నాము, సమాజానికి కూడా తెలియజేస్తున్నాం. ఆయన మాయమాటలు ఎన్ని మోసపోతున్న వ్యక్తులకు కూడా నేను చెప్తున్నాను సమాధానం. మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 15% రిజర్వేషన్, 15%. ఇది చట్టబద్ధతతో ఉన్న రిజర్వేషన్ 15%. ఈ 15%కి 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో నెంబర్ 1 కులం మాదిగలు 32,30,000 మంది ఉంటారు. మాలలు 15,35,000 మంది ఉంటారు. 3వ కులము నేతకానోళ్ళు ఉంటారు, 1,33,000. 4వ కులము 1,11,000 బుడగ జంగాలు ఉంటాయి. అయితే వీళ్ళతో పాటుగా మిగతా చిన్న చిన్న కులాలు ఉన్నాయి కదా, ఉప కులాలు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఈ 3 గ్రూపులు చేయడం జరిగింది. ఈ 3 గ్రూపులలో ఫస్ట్ ఉన్న 11 కులాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి 4 మిగిలినాయి. అందులో మిగతా 8 పక్కకి తీసిరు, వేరే గ్రూపులలో వేసారు. ఇప్పుడు మాదిగలకు సంబంధించుకున్న 7 కులాలను తీసుకొచ్చి ఏ గ్రూప్లో పెట్టిండ్రు. అంటే బుడగ జంగాని, డక్కలి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. అంటే 1,77,000 మందికి 1% ఇచ్చారు. ఆ తర్వాత మాదిగలది 32 లక్షల మాదిగలు ఒకరే కాదు, ఇప్పుడు 32,70,000 అయినాయి. అంటే మిగతా 17 కులాలు ఉన్నాయిగా, 9 వచ్చింది. ఆ తర్వాత సి గ్రూప్ మాల ఒకటే కాదు, మాల ఒకటి 15 లక్షలే. బాగా గుర్తుపెట్టుకోండి, మాల కులం ఒకటి 15 లక్షలే, మిగతా 2,70,000 కలిపినాయి ఇందులో. అవి ఎవరు? 25 కులాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సి గ్రూప్లో ఉన్న జనాభా 15 లక్షలు కాదు, 17,35,000 జనాభా. కనుక వాళ్ళకి 5. నిజానికి మాల కాడికి అనుకుంటే, మాదిగ కాడికి అనుకుంటే, ఇద్దరివి అనుకుందాం, మాది మిగతా 57 కులాలు పక్కన పెట్టినా 32 ఉంటే నాకు 10 వస్తాయి, 15 ఉన్నందుకు వానికి 5 వస్తాయి. ఎవరి కన్ను మూసుకొని చిన్న పిల్లగాని అడిగితే చెప్తారు. 15 ఉన్నది కనుక వారికి 5 వస్తాయి, 32 ఉన్నాం కనుక మాకు 10 వస్తాయి. కానీ మనం మిగతా మా పక్కన ఉన్న మా కులాలకు ఏం కావాలి? కనుకనే
మాదిగలు ఉపకులాలుగా గతంలో పిలువబడ్డ బుడగ జంగాన వీళ్ళకందరికీ కూడా ఈ 10లో నుంచే ఒకటి ఎక్కడ పెట్టినాము. వాళ్ళని పెట్టకపోతే 10 బరాబర్ ఉంటాయి. కనుక ఈ టెక్నికల్గా తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకోరు? మందకృష్ణ మాదిగకి ఏం చెప్పదలుచుకోరు? ఆయన ముఖ్యమంత్రిని కలిసిండు, ఆయన కొన్ని మిస్టేక్స్ను, ఆ లోపాలను కూడా ఎత్తి చూపించే ప్రయత్నం చేసిండు. సో మీకేమనిపిస్తుంది? ఈ లోపాలను మీరు జీర్ణించుకుంటున్నారా, జీర్ణించుకోలేకపోతున్నారా? దాన్ని ఏమైనా సరి చేసుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే కంటిన్యూ అవుతుంది అట్లా? మాట చెప్తున్నాండి, ఆల్రెడీ సెమీ అఖ్తర్ గారు సరి చేసిండండి. ఇక మేము సరి చేసేది ఏముంది? ఇంకా ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం అయింది. కృష్ణమాదిగా మైండ్ జర ఖరాబ్ అయింది. ఒకటి ఏబిసిడీలో వరకు 40 సంవత్సరాల పోరాటం ఇది. ఏబిసిడీల పోరాటం 40 సంవత్సరాలది. కృష్ణమాదిగ నాయకత్వంలో 30 ఏళ్ళు, సదాలక్ష్మి నాయకత్వంలో 10 ఏళ్ళు జరిగింది. అంటే ఈ 40 సంవత్సరాల యొక్క పోరాట ఫలితము రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు వస్తే సమరం లేకుండా చేసిండు ఆయన మందకృష్ణమాదిగ. తనకు వచ్చినట్టుగా, తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అసలుకు ఆయన షమీన్ అఖ్తర్ గారికి ఏకసభ్య కమిషన్కి ఏం రిపోర్ట్ ఇచ్చిండు ఆయన? ఏం పిటిషన్ ఇచ్చిండు ఆయన? ఎంత వాటా కావాలని అడిగిండు? ఏ కులాన్ని ఏ గ్రూప్లో పెట్టమని అడిగిండు? దాన్ని బయటపట్టమను. ఆయన ఫిగర్ అడగలేదు, ఏ కులాన్ని ఎక్కడ పెట్టమని చెప్పేసి అని కూడా అడగలేదు. కానీ నేను చూపెడతా. తెలంగాణ మాదిగ ఉపకులాల సంఘాల తరపు నుంచి నేను ఇచ్చిన మెమరాండం, నేను క్లియర్ కట్గా వర్గీకరణ ఎట్ట జరపాలన్నా కూడా నేను ఇచ్చిన దాంట్లో కొన్ని వచ్చినాయి. అందులో ఆయన పెట్టిన వర్గీకరణలో వచ్చినాయి. మళ్ళీ ఈయన ఏం పెట్టినా బహిరంగపరచమని. ఈయనకు నిజానికి చెప్తున్నా, ఈ యొక్క 1000 గొంతుల లక్ష డప్పులు మోగలేదని బాధ ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం అనేది అతనికి ఇష్టం లేదు. నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం మందకృష్ణకి ఇష్టం లేదు. మందకృష్ణకి ఏమవుతుంది వర్గీకరణ చేస్తే? ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకంటే ఆయన జాతి కోసం కొట్లాడుతుండే కదా, ఆయన సంతోషపడే వ్యక్తిలో మొదటి వ్యక్తి కదా. ఒకప్పుడు జాతి కోసం కొట్లాడినప్పుడు బీజేపీ కోసం కొట్లాడుతుండు. ఒకప్పుడు జాతి కోసం కొట్లాడాడు, ఇప్పుడు బీజేపీ కోసం కొట్లాడుతాడు. నిజంగానే జాతి కోసం కొట్లాడినోడే అయితే వర్గీకరణ అనౌన్స్మెంట్ అయిన రోజు ఆయన కన్నా సంతోషపడేటోడు ఈ భూమి మీద ఎవరు లేడబ్బా. ఆయన కన్నా సంతోషపడేటోళ్ళం. నేనైతే నా రక్తం కారింది అందులో, ఆ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. అసలుకు దానికి ఎంతో సంతోషపడాలి కృష్ణమాదిగ గారు. ఆ 1,00,000 డప్పులు 7వ తారీఖున మోగాల్సిందే, సంబరాల డప్పులు మోగాల్సింది. ఆయన్ని అన్నాడు కదా కృష్ణమాదిగ గారు ఇంటర్వ్యూలో, నేను వర్గీకరణ చేస్తే సంబరాల డప్పు కొడతా, వర్గీకరణ చేయకపోతే సాగు డప్పు కొడతా అన్నాడు. వర్గీకరణ అయింది కదా, సంబరం డప్పు మోగద్దా? ఏమైంది? ఎందుకు వాయిదా పడింది? సమాధానం చెప్పమను. జాతి ప్రయోజనం కన్నా బీజేపీ ప్రయోజనం ఉందని నేను భావిస్తున్నా క్లియర్ కట్గా. ఫైనల్గా దళిత జాతి బిడ్డలకు ఏం చెప్పదలుచుకున్నాం మందకృష్ణ మాదిగ? సతీష్ మాదిగగా ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధిగా నేను ఒకటే మాట చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు 30 సంవత్సరాల మన సుదీర్ఘమైన పోరాటాన్ని గుర్తించి ఒక పవిత్రమైన సుప్రీంకోర్టు యొక్క సూచనలను దృష్టిలో పెట్టుకొని ఏకసభ్య కమిషన్ వేసి సమగ్రమైన ఎంపారియల్ డాటా తీసుకొని వర్గీకరణ చేసిండు. మనకు నిజంగా ఈరోజు మన హక్కులను నెరవేర్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన మాదిగల దేవుడు. ఈ సంబరం చేసుకుందాం, మెగా సన్మానం చేద్దాం 20 లక్షల మందితో రేవంత్ రెడ్డి గారికి. ఇంకోటి, మేము అన్నట్టుగా మాకు ప్రస్తుత జనాభా లెక్కేస్తే మాకు 12% రిజర్వేషన్ వస్తుంది ఇప్పుడున్న జనాభా. కానీ అది కేంద్ర ప్రభుత్వం లెక్క పెట్టాలి. కేంద్ర ప్రభుత్వ జనాభా లెక్కలు తీస్తే, ఆ లెక్కలు తీసిన తర్వాత రిజర్వేషన్స్ పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకోటి, స్లాబ్ ప్రాబ్లం కూడా ఉంది. 50% స్లాబ్ అనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఎత్తేస్తామని మా రాహుల్ గాంధీ గారు అంటున్నారు అధికారంలోకి వస్తే. అది కానీ ఎత్తేస్తే ఇంకా పెరుగుతాయి, రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు. కనుక కృష్ణమాదిగ గిల్లి పంచాయతీ పెట్టడం మాని, ఇప్పుడు మాదిగల పోరాటం ఇన్ని రోజులు చేసినాం, మాలోళ్ళు మాదిగల దోషిరని చెప్పారు. ఇప్పుడేమన్నాడు, ఏబీసీలు అయిపోయినాయి, ఇక మాలకు పోయింది, వాళ్ళ ఉపకులకు పోయింది, మాదిగలకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మాలోల్లో పోయి నేత కానూనికి అన్యాయం అయింది. బుడుగదంగవానికి 1,11 ఉంటే 1% ఇచ్చారు ఏ గ్రూపులో. వీడు 1,37 ఉన్నాడు కనుక ఈయనకి ఇంకో గ్రూపు చేయండి అంటే ఆ కులాల్లో పోయి పంచాయతీ పెడుతుండేనా? అంటే ఈయన పని నిత్యము పంచాయతీలు పెట్టడమేనా? అంటే ఈ వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందొద్దా? ఈయన ఇంకా నిత్య ఉద్యమాలేనా? ఈరోజు 9% రిజర్వేషన్ వచ్చింది. 9% కాదు, మాకు 10% వచ్చినట్టే. ఏ గ్రూపులో ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే, మా గ్రూప్ నుంచి తీసుకుపోయిన వాళ్ళే అక్కడ. కనుక మాకు 10 వచ్చినట్టే లెక్క. కాకపోతే
ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అయిందేమో కానీ గ్రూప్ 1% కూడా మాదే, అది మా వాళ్ళు అక్కడ ఉన్నది కనుక మాకు 10 వచ్చింది బరాబర్లా. మాల ఉపకులాలకు 5 వచ్చేసినాయి. ఇందులో ఏం తప్పు లేదు. ఇది న్యాయమైన వర్గీకరణ, ఇది న్యాయబద్ధంగా జరిగింది, చట్టబద్ధంగా జరిగింది. లేనిపోని సిక్కులు పెట్టొద్దని మందకృష్ణ మాదిగకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన మాట అయిన కూడా ప్రజలు మోసపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది సతీష్ మాదిగా క్లియర్ చెప్తా ఉన్నాడు. సో వర్గీకరణ జరగకపోతే సావు డప్పు అన్నారు, జరిగితే విజయోత్సవ డప్పు అన్నారు. మరి వర్గీకరణ జరిగింది కదా, మరి ఎందుకు 1,00,000 డప్పులు మోగించలేదు, 1000 గొంతులతో కృతజ్ఞత ఎందుకు చెప్పట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటూ సతీష్ మాదిగ అడుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం మందకృష్ణ మరి ముఖ్యమంత్రి భేటీ తర్వాత ఏమైనా మార్పు వస్తుందా, తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా, ఏమైనా కృతజ్ఞతలు సభను పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అయినా మరి కృతజ్ఞత తెలియజేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.